ప్రతిసారి మన కథను మనమే రాసుకుంటాం, కానీ కొన్నిసార్లు మన కథే మనల్ని రాయిస్తుంది. హాల్ టికెట్లు ఇస్తున్నా అన్నారే, ఏంటి ఎవరు కనిపించలేదు కాలేజీలో? ఎక్కడరా వీళ్ళంతా? పైన ఉన్నారా? ఎక్కడరా వీళ్ళంతా? లోపల ఏమైనా ఉన్నారా? ఎవరితో బ్యాగ్ ఉన్నట్టుందే. ఎవర్రా డోర్ వేసింది? రే 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 అసలు ఏమైంది నాకు? అది కళ నిజమా? ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదే. ఇక్కడ షూ మార్క్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఏదో జరిగింది. అక్కడ షూ మార్క్స్ ఉన్నాయన్నా, చూద్దురా అన్న. ఇక్కడే ఉన్నాయన్నా, ఇక్కడే ఇంతకుముందే చూశాను నేను. ఏంద్రా ఇది నాకు పొద్దున్నే అన్నా ఆగన్నా, అన్నా ఇక్కడే చూసానన్నా, నిజంగా ఇక్కడే చూశానన్నా నేను. ఇంతకు ముందున్నాయి, ఇప్పుడు లేవేంటి? ఏమైపోయాయి? గోపి, రే గోపి, ఆగరా. ఏంట్రా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? నిజంగానే పిలిచావా? ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? రోడ్లో ఎందుకు, పక్కెళ్ళి మాట్లాడదాం రా. ఇప్పుడు చెప్పరా ఏమైంది? చందు చంపేశారా? చంపడమా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావురా? నైట్ బ్యాటింగ్ ఎంతవరకు ఆడావు? నమ్మురా, నేను చెప్పేది నిజమేరా. ఏయ్ అదంతా ఏం లేదు కానీ ఏం ఆలోచించొద్దు. ఏయ్ వస్తున్నాను రా. హలో చందు, ఎక్కడున్నావురా? కాలేజీలో కనిపించనే లేదు. మచ్చా నేను ఇంకా కాలేజ్కే రాలేదురా. సార్కి కాల్ చేశాను, ఇవాళ కాదంట హాల్ టికెట్ ఇచ్చేది, రేపు ఇస్తారంట. అవునా? ఆ విషయం చెప్దామని నేను కాల్ చేస్తుంటే కాల్ కనెక్ట్ కావట్లేదు. సిగ్నల్ సరిగా లేదేమో లేరా. అచ్చా చందు ఫోన్ చేశాడు రా. నేను చెప్పినలా ఇదంతా నీ భ్రమరా. సరే నీ రూమ్కి వెళ్దాం పద. ఈ గ్యాప్లో ఏవో అనుకునేసారా.
ఏరా కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? ఏమైంది? వాడు నిన్నటి నుంచి అలానే ఉన్నాడు రా. ఏరా మళ్ళీ అదే కథ? అది కథ కాదు, నిజం రా. ఎలా చెప్తున్నావురా ఇదంతా నిజమని? నీ క్వశ్చన్కి నా పెయినే రా ఆన్సర్. ఇదంతా కాదు కానీ రేపు నిన్ను ప్లేస్కి తీసుకొని వెళ్తాను, అంతా సెట్ అయిపోతుంది. మే కమిన్ డాక్టర్? ఎస్ కమిన్. హాయ్ హాయ్. మీరు చెప్పింది ఇతని గురించేనా? ఏంటి ప్రాబ్లం? నీకు ఏం ప్రాబ్లమో చెప్పావు. ఓకే, పైకి చూడుమా, కిందకి చూడు, పైకి చూడుమా, పైకి చూడు. ఇంతకీ వీడి ప్రాబ్లం ఏంటి డాక్టర్? నువ్వు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు నీ మైండ్లో ఒక స్టోరీ రన్ అయితే దాన్ని డ్రీమ్ అంటారు. అదే స్టోరీ నువ్వు కాన్షియస్లో ఉన్నప్పుడు జరిగితే దాన్నే ఎఫ్పిపి అంటారు. ఎఫ్పిపి అంటే ఏంటి డాక్టర్? ఫ్యాంటసీ ప్రోన్ పర్సనాలిటీ డిజార్డర్. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి డాక్టర్? కొద్ది రోజులు మైండ్లో ఎటువంటి థాట్స్ పెట్టుకోవద్దు, ఎవరితో టచ్లో ఉండకు, రెగ్యులర్గా మెడిసిన్స్ అనేది వాడుతూ ఉండాలా. ఇదేంటి ఇక్కడున్నాను? పొద్దున్న రూమ్లో కదా పడుకున్నాను. రేయ్ మిట్ట మధ్యాహ్నం పైన ఏం చేస్తున్నావురా? ఏమో తెలీదురా. ఇదంతా కాదు కానీ బెంగళూరుకి వెళ్ళిపో నువ్వు. రేయ్ డాక్టర్ ఏం చెప్పాడు, ఏం చేస్తున్నావు? బెంగళూరుకి వెళ్ళిపో నువ్వు. నాకేం కాలేదురా రే. రే నాకేం కాలేదురా, మీరు అలా అనుకుంటున్నారు, నన్ను విసిగిచ్చిద్దండి రా. నాకేం కాలేదురా రే. భార్గవ్ నాకేం కాలేదురా, నాకేం కాలేదురా రే. మీరు అలా అనుకుంటున్నారు, విసిగిచ్చిద్దండి రా నన్ను. అయితే ఆ రోజు కూడా ఇలానే జరుగుంటుందా? అర్జెంట్గా రారా ఒకసారి.
చచ్చిపోయాడా కలన్నావు? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదురా జీవన్. దీనికి ఆన్సర్ కావాలంటే తిరిగి వెళ్ళాల్సిందే. కొన్ని విషయాలు ముందు నుంచే కాదురా, వెనక నుంచి కూడా ఎతకాలి. మనం చదువుకున్నాం కదా రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్. మేక్ ఇట్ సింపుల్ డూడ్. మనుషులు నమ్మాలా, నా మనసును నమ్మాలా? నా గతంలో నిజముంది, కానీ నా నిజంలో గతం ఉందా లేదా? ఎక్కడి నుండి మొదలయ్యానో మళ్ళీ ఎక్కడికే తిరిగి వచ్చాను. జీవన్ చెప్పినట్టు వెనక నుంచి వస్తే నాకు కనిపించేవి 3. 1, క్లాస్లో ఎవరిదో బ్యాగ్ ఉంది. 2, కాలేజీలో ఎవరు లేనప్పుడు భార్గవ్కి ఏం పని. 3, ఎప్పుడు రూమ్కి రాని భార్గవ్ తర్వాత రోజు రూమ్కి వచ్చాడు. అయితే చేసిందంతా ఈ రింగ్టోన్ ఎక్కడో విన్నాను. హలో చందు, ఎక్కడున్నావురా? కాలేజీలో కనిపించనే లేదు. మచ్చా నేను ఇంకా కాలేజ్కే రాలేదురా. సార్కి కాల్ చేశాను, ఇవాళ కాదంట హాల్ టికెట్ ఇచ్చేది, రేపు ఇస్తారంట. అవునా? ఆ విషయం చెప్దామని నీకు. గోపి, ఎందుకు చేసావురా? నాకేం తెలియదురా, అంతా వాడి కోసమే చేశాను. ఎవడ్రా వాడు? ఆ రోజు అనుకునేది చందుకి చెక్ పెట్టాలని, కానీ అనుకోకుండా కథలోకి నువ్వు ఎంటర్ అయ్యావు. పనిలో పని గోపిని కూడా చంపేస్తుంటే పోయేది కదరా. రేయ్, ఇప్పుడు చేసిందే మనం కవర్ చేయలేకున్నాం రా. మళ్ళీ వాడిని ఎందుకు? వాడిని వదిలేసాం, మనం దొరికిపోతాం కదరా. వాడు నాకు వదిలేరా, నేను చూసుకుంటాను. సరే, ఏదో ఒకటి చెయ్యి. ఎంత కన్ఫ్యూజ్ చేసినా నువ్వు నమ్మలేదు. ఆఖరికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం, అయినా నువ్వు నమ్మలేదు. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అని చెప్పి నీకు మత్తుమంది ఇచ్చాం. నువ్వు పడుకున్న ప్లేస్ మార్చి కన్ఫ్యూజ్ చేసాం. అక్కడి నుంచి నువ్వు నమ్మడం స్టార్ట్ చేసావు. నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోతే మాకు ఏ అడ్డు లేదనుకున్నాం, అందుకని బెంగళూరు పంపించేశాను. హలో, ఏమైంది? అంతా ఓకేనా? ఓకే. కానీ నువ్వు తిరిగి వస్తావని అనుకోలేదు.
సార్ పేపర్